అందరికీ జై భీమ్. దిస్ ఇస్ నాని నేతల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ కాన్స్టిట్యున్సీ. ఈ వీడియో ముఖ్యంగా దేనికోసం రికార్డ్ చేస్తా ఉన్నానంటే, గౌరవ శాసనసభ్యులు రాజోలు జనసేన శాసనసభ్యులు దేవ వరప్రసాద్ గారి యొక్క సమాధానం కోసం ఈ యొక్క వీడియోని రికార్డ్ చేస్తూ ఉన్నాను. నేను నిన్న రాత్రి నుంచి ఒక ఆడియో రికార్డు ఒకటి వాట్సాప్ గ్రూపులో వైరల్ అవుతూ ఉంది. ఏంటి ఆడియో రికార్డ్ అంటే, రేషన్ రైస్, మరి ముఖ్యంగా లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా. ఏంటి ఈ లిక్కర్ మాఫియా? ఇదంతా రాజోల్లో జరుగుతుందా అంటే అవును. ప్రతి లిక్కర్ షాపు నుంచి కూడా 25,000 రూపాయలు ఎమ్మెల్యే గారికి పన్ను కట్టాలని చెప్పి ఒక ఆడియో రికార్డు వైరల్ అవుతూ ఉంది. అదేవిధంగా రేషన్ షాపుల్లో ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ప్రతి ఇంటికి రేషన్ పంపించేవారు, ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరలా తిరిగి దోచుకోండి అని చెప్పి డీలర్ షాపులకు అప్పచెప్తే, ఈ డీలర్ షాపుల నుంచి ఒక్కో డీలర్ షాపు నుండి నాకు 10 బస్తాలు బియ్యం పంపాలని చెప్పి ఒక హుకుం జారీ చేశారు గౌరవ వరప్రసాద్ గారు, దేవ వరప్రసాద్ గారు అని చెప్పి ఒక డీలర్ వాపోతున్నటువంటి పరిస్థితి. అయ్యా, మా ఉద్యోగాలు ఎంత, మా వ్యాపారాలు ఎంత, 10 బస్తాల బియ్యం ఎమ్మెల్యే గారికి పంపిస్తే మేము ఎలా బతకాలా, మా షాపులు రెంట్లు ఎలా కట్టాలని చెప్పి ఒక డీలర్ యొక్క ఆందోళనని ఒక రికార్డింగ్, కాల్ రికార్డింగ్ ఈ మధ్యకాలంలో రాజుల్లో వైరల్ అవుతూ ఉంది. ఆ ఆడియో రికార్డు ఒకసారి మీరు కూడా వినండి. చెప్పండి సార్. ఏంటి, నాకు ఏది తెలిసిందేంటి? అదే అంటున్నారండి. మరి మీకు ఎవరు చెప్పారండి? నాకు రాత్రి తెలిసింది. మాకు మొత్తం బాబు పని చేయట్లేదండి బాబు. ఏంటి బస్తాలు అంటాడంట? అంటే 10 అంటున్నారండి. అవి ఎక్కడ వస్తాయండి మాకు నెలకా? అంటే కొన్నాయి ఉంటే కొనేసి మాకు ఇవ్వండి అంటున్నారని మా ప్రెసిడెంట్ గారు చెప్తారండి. ఎక్కడ వస్తాయండి, ఎవరు అమ్మట్లేదు కదండి, ఇప్పుడు అయ్యే తింటారు కదా అందరూనే అన్నాడు. మరి తప్పదు ఇవ్వాలంటున్నారు అంటున్నారండి. విజిలెన్స్ వాళ్ళు ఉంటారు, ఇవ్వాలంటున్నారని తప్పదు అంటున్నారని అంటున్నారండి మా ప్రెసిడెంట్. మరి డీలర్స్ అందరూ ఏమనుకున్నారు? మేము ఎక్కడ ఇస్తామండి, మనకి అక్కడ వస్తున్నాయి. మనకి ఈ నెల స్టార్ట్ అయ్యాం కదా, ఎవరు అమ్ముతారు ఇప్పుడు, ఎవరు అమ్మట్లేదు, అందరూ ఇవి తింటున్నారా అని చెప్తామండి. మరి మళ్ళీ 4 మండలాలు మీటింగ్ వేసుకుని చెప్తామన్నారా, చెప్పమన్నామండి కొంచెం. ఎంత అవినీతి పరుడు అయిపోయాడంటే ఎమ్మెల్యే. ఏమన్నా బాబు, ఎప్పుడు ఇలాంటిది లేదండి అసలు. మాకు 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మొత్తం దగ్గరగా నెలొత్తులే. మీ ఒక షాపు 10 బస్తాలంటే సంవత్సరానికి 120 బస్తాలా? ఒక షాపు నుంచి 10 బస్తాలు పంపించమని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పారంటున్నారు. సుమారుగా మండలానికి 30 డీలర్ షాపులు ఉన్నాయి. 4 మండలాల మీద 4 3 12 అంటే 120 షాపులు. 120 షాపుల నుంచి 10 బస్తాల కాడికి ఒక్కో బస్తా నాకు తెలిసి సుమారుగా 50 కేజీలు ఉంటుంది అనుకుంటా. ఈ బియ్యం అంతా పట్టుకెళ్ళి ఏం చేస్తారు మీరు? ఒక పక్కన మీ నాయకుడేమో సీజ్ ద షిప్ అంటాడు ఆయన, రేషన్ బియ్యం తరలి వెళ్ళిపోతూ ఉన్నాయని చెప్పేసి పెద్ద హడావుడి చేస్తాడు ఆయన. మీరు మాత్రం ఈ రేషన్ బియ్యం అన్న పట్టుకెళ్ళి మళ్ళీ అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? దీని మీద ఖచ్చితంగా దేవ వరప్రసాద్ గారు వివరణ ఇవ్వాలా. లేని పక్షంలో మీరు నిజంగానే రేషన్ డీలర్లు భయపెట్టి 10 బస్తాల బియ్యం మీరు తీసుకుంటా ఉన్నారని చెప్పి మేమంతా నమ్మాలా. ఈ దుర్మార్గం అంతా మీరు చేస్తూ ఉన్నారా? మీ వెనకటువంటి మీ పేరు చెప్పి మీ వెనక తిరిగినటువంటి మీ అనుచరులు చేస్తూ ఉన్నారని దాని మీద మీరు ఖచ్చితంగా రాజోలు నియోజకవర్గ ప్రజలకు సమాధానం ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం సార్. ఖచ్చితంగా దేవ వరప్రసాద్ గారు మీ మీద వచ్చినటువంటి ఆరోపణ ఏదైతే ఉందో, డాక్రా మహిళల దగ్గర 25,000 వసూలు చేస్తూ ఉన్నారని, రేషన్ డీలర్ల దగ్గర 10 బస్తాలు బియ్యం వసూలు చేస్తూ ఉన్నారని, ఖచ్చితంగా లిక్కర్ షాపుల వాళ్ళు 25,000 రూపాయలు మాకు నెలకు చెల్లించాలని ఏదైతే మీ మీద ఆరోపణలు వచ్చాయో వాటిల్ని మీరు నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒకవేళ మీకు ఎవరికైనా కనుక ఈ ఆడియో మీద డౌట్ ఉంటే కనుక ఈ కాల్ రికార్డు, ఫుల్ కాల్ రికార్డు, పూర్తి ఆడియో రికార్డు నా దగ్గర ఉంది. మీరు కామెంట్ సెక్షన్లో ఆడియో అని పెట్టండి, నేను ఖచ్చితంగా మీకు వాట్సాప్ చేస్తాను మీ నెంబర్ పంపిస్తే. థ్యాంక్ యూ.